హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 120. మరి అప్పుడే చెప్పకుండా కనీసం చెప్పడానికి ప్రయత్నించకుండా ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్తున్నారు అని తమ్ముడు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని అడిగాడు కిరణ్. చెప్పాను కదండి, అప్పుడు స్నేహితురాలి మీద ప్రేమతో నేను ఈ విషయం బయట పెడితే నన్ను కూడా దూరం చేసుకోవాల్సి వస్తుందేమో అని భయానికి ఊరు నిద్ర లేవకముందే నన్ను ఊరు దాటించేసి ఆ తర్వాత సంవత్సరం పాటు నన్నెవరితో ఎక్కువగా మాట్లాడనివ్వలేదు. ఫోన్స్ లేకపోవడంతో అసలు మీ ఎవరికి ఈ విషయం చెప్పడానికి నాకు కుదరలేదు. నాకు పెళ్ళైన తర్వాత నా భర్తను ఒప్పించి ఊరికొచ్చేసరికి అప్పటికే మైథిలి మీ తమ్ముడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం, అత్త మామ మంచాన పడి చనిపోవడం, ఆ ఊరు ధృవ గారితో సహా అందరూ వదిలేసి రావడంతో నాకింకా మీరెక్కడున్నారో తెలియకుండా పోయింది అంది కమల. వీర్ కిరణ్ ఆలోచనలో పడి థ్యాంక్స్ ఇప్పటికైనా ఈ విషయం చెప్పినందుకు అని కాల్ కట్ చేయగానే మైథిలి ఏడుస్తూ కూర్చుంటే మైథిలి వాళ్ళ అక్క మేనకోడలు అయ్యేసరికి వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడే నిలబడిన శక్తి వైపు దితి కోపంగా చూసి అక్కడి నుంచి లేచి రూమ్ లోకి వెళ్ళిపోవడంతో అప్పటికే తనెంత పొరపాటు పడి అన్ని రోజులు వాళ్ళని మాటలతో హర్ట్ చేశాడో అర్థం కావడంతో మొహం ముడుచుకున్న శక్తి కూడా దితి ఎక్స్ప్రెషన్ చూసి ఆమె వెనకే గదిలోకి వెళ్ళి ఏంటి నన్ను కోపంగా చూసి వచ్చేశావు అని అన్నాడు. అప్పుడే మర్చిపోయావా బావా, మా పెదనాన్న వల్లే మీ పెద్దత్త దూరం అయిందని, అలాంటి వాడి తమ్ముడితో మీ చిన్నత్త వెళ్ళిపోయిందని ఇన్ని రోజులు మా వాళ్ళకి ఎంత నరకం చూపించావో. అసలు హర్ట్ అయిన మావయ్య కంటే కూడా నీ టార్చరే వాళ్ళు ఎక్కువగా చూశారు. ఇప్పుడు అర్థమైందా, వాళ్ళ ప్రేమని పెద్దమ్మనే అర్థం చేసుకుంది కానీ మీరు అర్థం చేసుకోలేకపోయారు కదా. ఇప్పుడు వాళ్ళ తప్పేం లేదు అని తెలిసిన తర్వాత నువ్వన్న మాటలన్నీ వెనక్కి తీసుకోగలవా అంది. అప్పుడు మెల్లగా శక్తికి ప్రతిసారి ఎదురుపడినప్పుడు వాళ్ళని మాటలతో టార్గెట్ చేయడం గుర్తు రావడంతో తన మీద తనకి చిరాకు కలిగినా అది తన తప్పు కూడా కాదు. ఎందుకంటే ఆ విషయం ఇప్పుడే కదా తనకు కూడా తెలుసు. దితి, ఒప్పుకుంటాను, నేను మిమ్మల్ని మాటలతో చాలా టార్చర్ చేశాను కానీ మీతో పాటు ఆ విషయం మాకు కూడా ఇప్పుడే కదా తెలిసింది. నాకు ఆ విషయం ముందే తెలిసి ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక మిమ్మల్ని టార్గెట్ చేస్తే మా తప్పు అవుతుంది. నానమ్మ, తాతయ్య, ఊరి వాళ్ళు, మమ్మీ, డాడీ అందరూ దీనికి రీజన్ వీళ్ళే అని చెప్పినప్పుడు మొన్న మొన్న పుట్టిన మాకు అదే థాట్ మైండ్ లో ఫిక్స్ అవుతుంది కదా అన్నాడు శక్తి. ఓకే బావా, పెద్దవాళ్ళు చెప్పింది నువ్వు నమ్మావు, ఓకే ఒప్పుకుంటాను, కానీ అలా కాదు, ఇలా అసలు నిజం ఏంటో మనకి తెలియదు అని నువ్వు సర్ది చెప్పడానికి ట్రై చేసావా? నువ్వు వాళ్ళకంటే ఎక్కువ టార్చర్ చేసావు అని అంది దిద్ది. ఉఫ్, చూడు, అవన్నీ తగ్గిపోయి ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉన్నప్పుడు ఈ గొడవలు పడ్డం వల్ల మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ మరేమైనా లాభం ఉందా? అసలు పెద్దతను దూరం చేసింది ఎవరో తెలుసుకోవాలి కానీ మనం మనం గొడవ పడితే ఏమొస్తుంది అన్నాడు శక్తి.
అది కూడా నిజమే కావడంతో దితి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతే మైథిలి ఏడుస్తూ ఉండేసరికి వీరికి కాసేపు మైండ్ పని చేయకపోతే ఆ తర్వాత మెల్లగా బుర్ర పాదరసం లాగా నడుస్తూ ఉండడంతో అయితే ఒకసారి ఊరికి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ఇంటిని తనిఖీ చేయాలి. అవన్నీ తెచ్చుకుంటే చేదు జ్ఞాపకాలుగా ఉంటాయని సామాన్లు ఒక్కటి కూడా తీసుకురాకుండా ఇంటికి తాళం వేశారు కాబట్టి ఒకసారి మీ అక్క గదిని పరిశీలిస్తే మనకి ఏమైనా క్లూ దొరకొచ్చు అని అన్నాడు కిరణ్. అయితే ఇప్పుడే బయలుదేరదాం. అసలు మా అక్కని మనకి దూరం చేసింది, మనం ఏడుస్తుంటే చూసి ఆనందపడుతున్న వాడెవడో తెలియాలి. వాడు నా కళ్ళ ముందు చేసిన తప్పుకి కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని మైథిలి కోపంగా అంటూ ఉంటే కూల్ అవ్వమ్మా అని మహి సర్ది చెప్పి జ్యూస్ తీసుకొచ్చి తాగించింది. శక్తి ఫోన్ చేసి ధ్రువకి చెప్పడంతో ధ్రువ కుప్పకూలిపోతే కిరణ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పాలనుకున్న టైంకి శక్తి ఫోన్ చేశాడని రేవతి చెప్పడంతో బావగారు కాస్త ధైర్యంగా ఉండాలని చెప్పి మేము ఊరు బయలుదేరాలి అనుకుంటున్నాం, మీరు కూడా వస్తారా అని అడగడంతో వస్తామని అనేసరికి అందరూ లగేజీలు ప్యాక్ చేసుకున్నారు. అన్ని రోజులు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి వాళ్ళని దూరం పెట్టినందుకు ధ్రువ కూడా కిరణ్ వాళ్ళ ఫేస్ చూడలేక తలదించుకుని కూర్చుంటే ఆ టైంలో ఆ పరిస్థితుల్లో అందరం వదిన తొందరపడిందని అనుకున్నాం కాబట్టి మీరు తప్పు పడడంలో మీ తప్పు ఏమీ లేదు అని వీర్ సర్ది చెప్పాడు. లగేజ్ మొత్తం కారులో సర్దిచ్చిన తర్వాత బయట ఫుడ్ వల్ల మైథిలి కండిషన్ కి ఇంకా ఇబ్బంది అవుతుందని ఆమె వరకు పెరుగన్నం బనానా పెట్టుకుని తీసుకొచ్చింది మహి. దారిలో మైథిలికి పెరుగన్నం తినిపించిన తర్వాత అందరూ లంచ్ చేసి ఊరికి బయలుదేరారు. 4 గంటలు పట్టిన తర్వాత ఊరికి చేరుకోవడంతో దాదాపు 25 ఏళ్లకు ఆ ఊరు చూస్తుంటే కిరణ్, వీరు, మైథిలి, ధ్రువ, రేవతి అందరూ ఎమోషనల్ అయ్యారు. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడకపోవడంతో పిల్ల బ్యాచ్ మొత్తం ఎగ్జైట్ అవుతూ చూస్తోంది. ఊరి వాళ్ళందరూ కారు నుంచి దిగిన వాళ్ళని విచిత్రంగా చూస్తుంటే సర్పంచ్ గారు మాట్లాడుతూ గుర్తుపట్టి, మీరు రాజేంద్రయ్య కొడుకు కూతురు కదా అన్నాడు. మైథిలి, ధ్రువ అవును అని తలాడించడంతో గిరీష్ హైందవిని కూడా గుర్తుపట్టి, ఎన్ని సంవత్సరాలైంది గిరీష్ గారు మిమ్మల్ని చూసి, ఆ అమ్మాయి చనిపోయాక అందరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు, సంవత్సరాలకి ఊరు గుర్తొచ్చిందా అని అడిగాడు సర్పంచ్. చిన్నగా నవ్వి ఏం సమాధానం చెప్పకుండా నిలబడ్డారు. మరి ఈ మాట ముందే చెప్తే మీ ఇల్లు క్లీన్ చేయించేవాళ్ళం కదా అనగానే, అది అవసరం లేదు, ఉండడానికి వేరే ఏదైనా ఇల్లు చూపించండి కానీ మా ఇంట్లో గాని మైథిలి వాళ్ళ పుట్టింట్లో గాని ఏ వస్తువు కదలకూడదు అని వీర్ అనగానే, ఎందుకు బాబు అన్నాడు సర్పంచ్. మైథిలి వాళ్ళ అక్క కాలం చేయడానికి కారణం మా అన్నయ్య కాదు, మరెవరో అని మాకు ఈ మధ్యనే తెలిసింది. కాబట్టి ఏ వస్తువు కదిలించినా మాకు దొరకాల్సిన ఆధారాలు దొరకకుండా పోవచ్చు అని చెప్పగానే సర్పంచ్ ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి కిరణ్ బాబు చేసుకోలేదని తొందరపడిందని అన్నారు కదా, ఇప్పుడు ఇలా అంటారేంటి అన్నాడు సర్పంచ్. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.